Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా హై లెవెల్లో ఉంది గైస్. ఇదే లెవెల్ని మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో అండ్ లవర్స్ కానీ కపుల్స్ కానీ ఎవరి ఫోటో అయినా పెట్టుకొని అండ్ ఇక్కడ లిరిక్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ పెట్టుకుంటే ఒక బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకున్నట్టే గైస్. ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ అడుగుతున్న ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చితేనే లైక్ చేయండి అండ్ లేకపోతే డిస్లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లోనే అవైలబుల్ ఉంటుంది. కైన్ మాస్టర్ ప్రోని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ ఐడి ఈశ్వర్టెక్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన రేషియో 1:1 రేషియో సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసి అండ్ గాయ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ మీద అంటే మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ నుంచి మీ ఫొటోస్ మీరు ఎవరి ఫొటోస్ని అయితే పెట్టుకోవాలనుకుంటారో బేసిక్లీ మనకు ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ కపుల్స్ కానీ అండ్ న్యాచురల్గా ఎవరి ఫొటోస్ని అయితే మీరు యాడ్ ఇవ్వాలనుకున్నారో ఎవరి ఫొటోస్ని అయితే యాడ్ చేసి వీడియోని క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని. ఓకే, సో ఫస్ట్ థింగ్ లాస్ట్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. అదే ఫోటోని సెలెక్ట్ చేసి ఆ ఫోటోని వీడియో మనం ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో మీరు ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలా పెట్టుకోవాలనుకుంటారు కదా, అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 21 సెకండ్స్ డ్రాగ్ చేసి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఈజ్వల్ టు మీ ట్యాప్ ఇచ్చేసి మీ 2 ఫింగర్స్తో నేను ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేశాను. ఓకే, సో అదే ఫోటోని అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్ బేస్ని కొంచెం పెంచండి, ఇంకా బ్లాక్ లెక్క వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ గ్లాస్ బ్లర్ బేసిక్ ఎఫెక్ట్ అని మనకు కైన్ మాస్టర్లోనే ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి సింపుల్ ఒకటే క్లిక్ చేసి అండ్ ఆ లేయర్ను ఆ లేయర్ను కూడా వీడియోని ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇంకా మీకు సెట్టింగ్లో ఇంకా బ్లర్ ఎక్కువ కావాలన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో చూడొచ్చు బ్లర్ పూర్తిగా మీకు నేనైతే మ్యాక్సిమం 2 అయితే అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ గాయ్స్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చేసి ఫస్ట్ థింగ్ ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అండ్ నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలని ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చూసుకోండి. లింక్ ట్యాప్ ఇచ్చండి, ఇలా మీకు క్రోమ్ బ్రౌజర్ అనే ఆప్షన్ అవుతుంది లేదా డైరెక్ట్గా మీకు రీడెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు గూగుల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతూనే కింద చూడండి మనకు ది అప్ డిజైన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కి మన వెబ్సైట్కి అయితే రీడెక్ట్ అయిపోతుంది. ఇది మన వెబ్సైట్ అన్నమాట. అండ్ కిందికి వస్తే గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు వన్స్ మనకు ఫస్ట్లోనే పోస్ట్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు నేను ఇచ్చిన పోస్ట్ మీకు కనపరాలేదనుకో నేను చెప్పింది సెర్చ్ చేయండి, సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ మనకు చూడండి పార్ట్ అని ఆన్ చేసి అండ్ స్లాష్లోకి వెళ్ళేసి మీరు 9 అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను ఏదైతే సెర్చ్ చేశానో అదే సెర్చ్ చేయండి. సింపుల్గా ఒక్కటే క్లిక్కే మనకు కావాల్సిన పోస్ట్ పైకి వచ్చేస్తుంది. అండ్ సర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, అంటే ఆ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తేనే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను పెట్టిన పోస్టర్స్ అన్నిటినీ చూడండి, ఆల్ ఇమేజ్ లింక్ అన్ని డౌన్లోడ్ లింక్స్ ఇక్కడే ఉన్నాయి. సో అన్నిటినీ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసేయండి. ఓకే, సో చూడొచ్చు మనకు నేను ఇచ్చిన ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా 1 by 1 మీరు అన్నిటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసేది ఎలా అనేది మీకు ప్రాసెస్ అయితే చూపెట్టాను. అండ్ ఇప్పుడు ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను అండ్ మళ్ళీ మనం కైన్ మాస్టర్లోకి అయితే రీడెక్ట్ అయితే అయిపోదాం. ఓకే, సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో టచ్ చేయండి. కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ 28 అనేది ఒక 38 పెట్టుకొని, 50 అనేది ఒక 60 పెట్టుకొని అండ్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఆల్మోస్ట్ నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల ప్లే చేయకూడదని. ఓకే, సో నేను ఇంకా మీరు కావాలంటే జూమ్ కానీ
కావాలంటే జూమ్ పెంచుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. లేయర్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఉంటుంది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ నేను ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఐ మీన్ నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, బట్ మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ నో ప్రాబ్లం. ఓకే, అండ్ కిందికి వస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ విధంగా మీరు క్రాప్ చేసేయండి అండ్ మనకు కరెక్ట్గా కన్సిడర్ చేయండి. ఓకే, సేమ్ దాని మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ ఆ లిరిక్స్ని ఇలా జూమ్ పెంచేసి పర్ఫెక్ట్గా మనకు స్క్రీన్ ఎంత ఉందో, ఐ మీన్ మనకు ఆ స్క్రీన్ లెంత్న మీరు అడ్జస్ట్లు అయితే చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఓకేనా, సో నేనైతే ఈ లెవెల్లో అప్లై అయితే చేశాను. ఇంకా మనకు కావాలంటే కొంచెం ప్రాపర్గా జూమ్ కూడా పెంచుకోవచ్చు అండ్ నో ప్రాబ్లం. అండ్ ఈ లెవెల్లో అప్లై అనేది చేసుకొని అండ్ ఇప్పుడు మనకు ఇదంతా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే, సో ఓకే ఫైన్. ఇప్పుడు ఈ లిరిక్స్ అండ్ యానిమేషన్స్ సెట్ అయిపోయాయి. ఇంకా మనకు కావాలనుకుంటే సో అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి లేఅవుట్ చేయండి. అంటే లేఅవుట్ అంటే కొంచెం కాంట్రాస్ట్ బేస్ని పెంచండి, అందులో మనకు కలిసిపోతుంది. ఓకేనా, సో ఇంకా మనకు ఫైనల్లీ పర్ఫెక్ట్ చూడండి, మనకు లిరిక్స్ కూడా బాగా సెట్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు మన ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఆ ఫోటోని టచ్ చేయండి, పైన 3 డాట్స్ మీద టచ్ చేయండి, డూప్లికేట్ యాస్ లేయర్ సెలెక్ట్ చేయండి అండ్ సేమ్ ఆప్షన్ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్లోకి వెళ్ళేసి అండ్ మనకు సెకండ్ షేప్ను సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్యాకప్ వచ్చేసి ఈ విధంగా మీరు ఆ ఫోటోని క్రాప్ చేయండి. ఓకే, సో క్రాప్ చేసేసి అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, అంటే ఐ మీన్ ఆ రౌండ్గా. ఓకే, సో ఆ రౌండ్లో మీరు యాడ్ ఇవ్వాలి ఈ లేయర్ని. ఓకేనా, సో ఇలా ఇంకా మనకు కావాలంటే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ మీద బేస్ అయి ఉంటుంది, అది నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఫైన్, మనకు పర్ఫెక్ట్లీ డీసెంట్గా సెట్ అయింది. అండ్ బ్యాకప్ వచ్చేసి దాని మీద టచ్ చేసి క్రాపింగ్ ఆప్షన్లో ఫెదర్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఎనేబుల్ చేస్తే మనకు ఆ పైన రెడ్ లైన్ అనేది మనకు యాడ్ అవుతూ వస్తుంది బేసిక్లీ. ఓకే, సో ఫైన్. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే ఇక్కడ 2 స్టిక్కర్స్ ఇస్తాను. ఓకే, సో ఈ స్టిక్కర్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి అండ్ ఈ స్టిక్కర్స్ని ఇక్కడ అవైలబుల్లో అయితే పెట్టేసేయండి అండ్ లేయర్ని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేయాలి. ఓకేనా, సో నేను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేస్తాను. దీనిని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి ఒక స్టిక్కర్ ఇక్కడ పెట్టుకొని రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ దాంతోనే ఇక్కడ నేను ఒక లవ్కు సంబంధించిన ఒక PNG ఫాంట్ అనేది ఇస్తాను, ఐ మీన్ ఒక టెక్స్ట్, ఈ టెక్స్ట్ని కూడా ఇక్కడ పెట్టేసేయండి. సో ఇంకా మనకు చూడొచ్చు ఫైనల్లీ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే ఇంకోటి ఒక స్టార్ వీడియో కూడా ఇస్తాను. ఈ స్టార్ వీడియోని కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్లో పెట్టేసేయాలి. ఓకేనా, సో మీరు కూడా ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్లోనే పెట్టుకొని అండ్ సేమ్ దాని మీద టచ్ చేయండి, బ్యాకప్ వచ్చేసేయండి. కిందికి వస్తే మళ్ళీ ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది, స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, అండ్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఆల్మోస్ట్ నేనైతే మ్యూట్ చేసేస్తున్నా. ఓకే, సో ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ ప్లే చేయకూడదు అండ్ నేనైతే అందుకే మ్యూట్ చేసేసాను. ఓకే, సో ఫైనల్లీ మనం ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. సో గైస్ ఇంకా మనకు చూడొచ్చు ఫొటోస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ లిరిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా డీసెంట్గా సెట్ అయిపోయాయి. ఇంకా ఫైనల్లీ ఇంకొకటి రావాలి, అది ఒక్కటేంటి మీరు చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ బార్డర్ అయితే రావాలి. ఓకే, లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే చెప్పాను కదా ఒక బార్డర్ని అయితే యాడ్ చేద్దాం. ఓకే, సో ఫైనల్లీ బార్డర్ అయితే యాడ్ కూడా చేసేసాం అండ్ ఇది కూడా స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో దీన్ని కూడా ఆల్మోస్ట్ మనకు వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేద్దాం. ఓకే, సో ఫైనల్లీ పర్ఫెక్ట్గా డీసెంట్గా మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఫైనల్లీ ప్లే చేసుకున్నాం. సో గైస్ ఇంకా మనకు చూడొచ్చు వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, అన్నీ వచ్చేస్తాయి. పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంది, సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ యాజ్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.